హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏంటి చుక్కకూర చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చుక్కకూర అంటే పప్పు అండి. పప్పు అంటే మామూలు కందిపప్పు, పెసరపప్పు కాదండి. ఇది పచ్చెనపప్పుతో వండుకుంటాము. ఇటు సైడ్ బాగా వండుకుంటారు. అది పచ్చెనపప్పు చుక్కకూర చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు నేను వండానని కాకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. నేను చెప్తున్నానని కాకుండా. చుక్కకూర పప్పుకి కావాల్సినవి అండి: పచ్చెనపప్పు, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, నూనె, పోపు వేసుకోవడానికి వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, ఆవాలు, ఉంటే కొత్తిమీర సరిపోద్దండి. అంతే. ముందుగా పచ్చెనపప్పుని నైట్ నానబెట్టేసుకుంటాను. మార్నింగ్ అయితే, ఒకవేళ మార్నింగ్ అయితే ఒక 2 hours ఉందనగా ముందే నానబెట్టేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా పచ్చెనపప్పు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నానబెట్టుకుంటే త్వరగా కుక్ అయిపోద్దండి. నేను అలాగే 3 విజిల్స్ వేయించేసాను. చూడండి, 3 విజిల్స్ వేయించిన తర్వాత పప్పు అండి అది. ఇంకా మనం ముందుగా కడుగు పెట్టుకున్న చుక్కకూరని ఇప్పుడు ఉడికిపోయిన పప్పులో వేసుకోవాలండి. డైరెక్ట్గా వాటర్ లేకుండా చూసుకుని వేసుకోండి. అందుకే వాటర్ అంతా తీసామన్నా ఆల్రెడీ ఆకుకూరలో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి. వేసేసుకుని ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయని, పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చిని వేసేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చిని వేసేస్తున్నాను చూడండి. తర్వాత ఉల్లిపాయ వేస్తున్నానండి. ఉల్లిపాయ కూడా వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుంటే ఇందులోనే వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకోండి. వేసేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని కొంచెం గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుంటే అది మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ మీద ఇప్పుడు మనం మళ్ళీ 2 విజిల్స్ రావాలండి. మొత్తం 5 విజిల్స్, అవి 3 విజిల్స్, ఇవి 2 విజిల్స్. 5 విజిల్స్కి పప్పు అంతా మగ్గిపోతుంది. ఇది కందిపప్పు అయితే పేస్ట్ అయిపోద్ది, లేం ఉండదండి. ఇది పచ్చెనపప్పు కదా, మనకి పచ్చెనపప్పు లాగే ఉంటుందండి. మనం తినేటప్పుడు నోటికి కమ్మగా తగులుతుంది, చాలా బాగుంటుందండి. కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత 2 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి పప్పు. అయినా కానీ మనం మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకుని ఒక 5 minutes ఉడికించుకుని తాలింపు వేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఈలోగా ముందుగా మనకి తాలింపుకి కావాల్సిన పదార్థాలన్నింటినీ అరేంజ్ చేసుకుని తాలింపు వేస్తాను చూడండి. మనం ఎందులో అయితే తాలింపు వేయాలనుకుంటున్నామో అందులో పప్పు ఉడకడం చూపిస్తున్నాను నేను మీకు. బాండి తీసుకుని కొంచెం నీళ్ళగా కావాలంటే నీళ్ళగా కూడా చేసుకోవచ్చు. కొంచెం ఇది తిక్కగా ఉంటేనే బాగుంటుంది ఈ పప్పు, అందుకనే నేను మళ్ళీ కొంచెం వాటర్ని ఇంకా పెడుతున్నాను. అంతే, సరిపోద్దండి. ఇంక కట్టేయడం అది. ఆ పప్పును ఇప్పుడు తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఒక బాండీలో వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు మొట్టకాయలు వేయండి, లేకపోతే అవి మనకి చురకలు వేస్తాయి. వేసుకొని అవి వేసుకోవాలి, లేకపోతే డైరెక్ట్గా వేయకూడదు. వెల్లుల్లిపాయ బలంగా వేస్తే పేలిపోతాయండి. అందుకనే వంటగదిలోనే మనకి రకాల బాంబులు చెప్తానండి. ఒకటి ఎల్లుల్లిపాయ అండి. మనం ఒకవేళ ఎల్లుల్లిపాయని కొట్టకుండా వేసుకున్నాం అనుకోండి, అది పేలి మన మొహం మీద పడుద్ది. అలాగే ఎగ్గ కూడా నాట్లు పెట్టుకోకుండా వేస్తే అది కూడా పేలుతుందండి. ఇంకేంటండి, ఇంకొకటి అందరికీ తెలిసిందే, గ్యాస్ బండ్ అండి. అది కూడా మనం జాగ్రత్తగా కట్టేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. నేను జోక్గా చెప్పట్లేదండి, సీరియస్గానే చెప్తున్నాను. అవి అలాగా ఫాలో అవ్వాలి. రూల్ అంటే రూలే. అందుకే రూల్ ప్రకారం పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంది. ఎందుకని ఒకసారి నేను కూడా మామూలుగా వేసాను, డామ్మని పేలి అండి. అందుకే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు తాలింపు వేసుకున్న తర్వాత పప్పుని అందులో తిరగవేసుకోవడం అండి. చూడండి, ఇప్పుడు నేనైతే లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోవడం అండి. నేను లంచ్ బాక్స్లో పెట్టేశాను పిల్లవాడికి. ఓకే, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి కర్రీ ట్రై చేయండి. నేను చెప్తున్నానని కాదు, నాకు గొప్ప కోసం అసలే కాదు. మీరు కొంచెం ట్రై చేసి తింటే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన చుక్కకూర పప్పు. ఓకేనా? దీని ఆవకాయ పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా. మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి ఏదైనా రుచి అనేది. మనం అన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఏ వంటకైనా బయటకన్నా రుచిగా ఉంటాయి.
ఒకవేళ మీకు వీలైతే ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ అడుగుతున్నాను అనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.